హలో, నేను మీ సిఎస్ రావు. కిడ్ ప్రోకో అనగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ జాబితాలో కేటీఆర్ గారు దూసుకొస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏ వ్యవస్థ ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సీనియర్ పొలిటీషియన్, బేసిక్గా అడ్వకేట్ బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఇంటారు. నమస్తే. సో కేటీఆర్ గారు అరెస్టు అనేది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి వినిపిస్తుంది. ఇప్పుడైనా చేయగలరా మీ పార్టీ? చూస్తున్నారు కదా, కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కేటీఆర్ గారు ఏం మాట్లాడినో ముందు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అందరూ జనాలు కూడా చూస్తున్నారు. గతంలో ఎప్పుడైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గవర్నర్కి లెటర్ రాసిండ్రో ఇట్లా ఎంక్వైరీ చేయాలని చెప్పి మీ అప్రూవల్ రావాలని చెప్పి చేస్తే అప్పుడే కేటీఆర్ గారు వచ్చి నేనేం తప్పు చేయలేదు, కావాలంటే నేను పోతాను, వామప్ చేసుకుంటాను, చేసి పాదయాత్ర చేస్తా అన్నాడు. బాగా చాలా ధైర్యవంతుడు అనుకున్నాం మేము కూడా. తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ కాగానే హైకోర్టుకు పోయిండు క్వాష్కి అని చెప్పి. కాబట్టి క్వాష్కి ఏమైందో మీరు అందరు కూడా చూసిండ్రు. కాబట్టి 200% ఈ కేసులో ప్రైమా ఫేసి ఉందని చెప్పి నిన్న క్వాష్ పిటిషన్లో వాళ్ళు జస్టిస్ లక్ష్మణ్ గారు 4 పాయింట్లని ఆయన మేడౌట్ చేసిండ్రు. ఒకటి, డబ్బులు అనేది వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఆర్బీఐ రూల్స్ ఎగనెస్ట్గా, తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏదైతే 46,000 కోట్ల రూపాయలు తరించి అనేది ఒకటి మేడౌట్ చేసిండ్రు. అది ఒకటి. రెండవది ఏంటంటే ఈయనకు తెలిసే జరిగిందనేది, ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మున్సిపాలిటీ ఉందో, తర్వాత హెచ్ఎండిఏ కూడా మున్సిపల్ మినిస్టర్ కిందకే వస్తుంది. తర్వాత ఫండ్స్ కూడా మున్సిపల్ హెచ్ఎండిఏకి సంబంధించింది. కాబట్టి ఈయన మౌఖిక ఆదేశాలతోటి ఇచ్చినామని చెప్పి ఆల్రెడీ ఎవరైతే అరవింద్ కుమార్ కానీ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి కానీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. నెంబర్ 3 ఏంటంటే ఈయన కస్టోడియన్లో ఉన్నాయి ఆ డబ్బులు. కాబట్టి ఈయన ఆధ్వర్యంలో పోయినట్టు ఆయన మౌఖికంగా కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని, ఐఎమ్ ది గవర్నమెంట్, ఐ వాజ్ ది గవర్నమెంట్, నా ఆదేశాలతోటి హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి డబ్బులు పంపించిన, అక్కడ ముట్టినని చెప్పి ఆయన కన్ఫెషన్ చేసిండు. కాబట్టి ఇవన్నిటికి కూడా సూత్రధారి, పాత్రధారి అన్నీ కూడా కేటీఆర్. కాబట్టి 100% ఆయన జైలు పోవడం ఖాయం. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇవాళకి కూడా అసలు అవినీతే లేని చోట అవినీతి జరిగిందని చెప్పి ఎంక్వైరీ ఎట్టేస్తారు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ జరిగింది అవినీతి అని అడుగుతున్నారు. అవినీతి అనేది 2 రకాలు ఉంటుందండి. ప్రాపర్టీ అని కానీ మనీ కానీ కాదు. మిస్కాండక్ట్, నువ్వు స్వేరింగ్ చేసేటప్పుడు ఏమంటావు, వితౌట్ ఫియర్ ఫేవర్ ఐ విల్ డిశ్చార్జ్ మై డ్యూటీస్ అని చెప్పి నువ్వు చేస్తావు. అలాంటప్పుడు నువ్వు ఫేవర్ చేస్తున్నావా, లేకుంటే ఈ యొక్క 46,000 కోట్ల రూపాయలు ఎవరికి ఫేవర్ చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ, అది 46 కోట్లు ఒక ప్రైవేట్ ఏజెన్సీ. ఇక్కడ రేస్ కోర్స్ ఎంతనో అది కూడా రేసింగ్ కూడా అంతే ప్రైవేటు. ఇప్పుడు గవర్నమెంట్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయంటే అది ఓకే, రేపు నీకు చేయొచ్చు, నాకు చేయొచ్చు. పబ్లిక్ మనీని వితౌట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఆర్బీఐ గైడ్లైన్స్కి ఎగెనెస్ట్గా నువ్వు చేసినావంటే అదే కదా మిస్కాండక్ట్. కానీ ఒప్పందం ఉంది కదా. ఇప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీకి హెచ్ఎండిఏకి ఈ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఉంది కదా. ఫిబ్రవరి 2023 ఏదైతే అగ్రిమెంట్, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏదైతుందో అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ గ్రీన్కో గవర్నమెంట్ ఏది ఈఎంయు, ఈ ముగ్గురు మధ్య ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉండే. అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ గ్రీన్కో నాకు లాస్ అయిందని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 2024లో అయింది ఫస్ట్ రేస్. 9, 10, 11, 12 4 రేసులు యాక్చువల్గా 24లో అయింది. 23లో ఫిబ్రవరిలో అయింది. అవును. తర్వాత సెకండ్ది ఈ 25లో ఉండేది. అవును. సో ఫిబ్రవరిలో ఉండే 24 ఫిబ్రవరిలో ఉండే. సో దానికి కావాల్సిన దానికి ఏదైతే స్పాన్సర్ అయితే గ్రీన్కో ఉన్నాడో ఆయన బ్యాక్అవుట్ అయ్యింది. ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో గవర్నమెంట్, తర్వాత ఈ రేస్ వాళ్ళు ప్లస్ ఈ గ్రీన్కో వాళ్ళు ఎవరు బ్యాక్అవుట్ అయ్యిండు వాళ్ళనే షూ చేస్తాడు. ఎవరైతే వాళ్ళు ఎవరు ఈ రేస్ వాళ్ళు, ఆయన బ్యాక్అవుట్ అయినప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? యాజ్ ఏ గవర్నమెంట్ హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కానీ ఇవ్వాల్సింది లిమిటెడ్ కాంట్రాక్ట్లా
రోడ్డు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సేఫ్టీ కానీ సెక్యూరిటీ వీళ్ళ బాధ్యత. ఏదైతే స్పాన్సర్ చేస్తాడో ఎవరైతే ఈ గ్రీన్ కో వాళ్ళు ఉన్నారో బ్యాక్అవుట్ అయినప్పుడు వాళ్ళు చూజ్ చేస్తారు, వాళ్ళని చూజ్ చేయాలి. మనకేం సంబంధం? 50 కోట్లు పంపించాల్సిన అవసరం మనకేముంది అక్కడ? కానీ ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి నేను ఇనిషియేటివ్గా తీసుకొని చేశాను. ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఆ అమౌంట్ ఈరేస్ కంపెనీకి వెళ్ళినాయా వెళ్ళలేదా అనేది ఆయన అడుగుతున్నారు. అందుకే అండి ఇప్పుడు ఆర్టికల్ 299 ఏం చెప్తుంది, కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ నడిపించేటప్పుడు 5 సంవత్సరాలు కస్టోడియన్ వచ్చాడు. పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా. నీ ఇష్టం వచ్చినప్పుడు గ్రీన్ కోర్ పంపిస్తా, లేకుంటే ఈ రేస్కు పంపిస్తా, లేకుంటే రేస్ కోర్సు పంపిస్తా అంటే కాదు కదా. సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు కస్టోడియన్, నువ్వు ప్రజల మనీ వితౌట్ అప్రూవల్ హెచ్ఎండిఏ కానీ ఎవరు కానీ 10 కోట్ల కంటే ఎక్కువ కూడా ఇక్కడ పంపించడానికి లేదు. విత్ ఇన్ ది గవర్నమెంట్ అది కూడా. ఇప్పుడు నువ్వేం చేసినావు, వేరే కంట్రీకి ఫారెన్ కరెన్సీని వితౌట్ ఆర్బీఐ రూల్స్కి ఎగనెస్ట్గా నువ్వు పంపించినావు అంటే అది క్రిమినల్ మిస్కాండక్ట్ కిందకి వస్తుంది కదా. అంటే ప్రాసెస్లో తప్పు ఉంది అంతే, కరప్షన్ జరగల. 100% అయింది. నువ్వు ఎందుకు పంపించిన ఎవరికి తెలుసా? ఇప్పుడు ఎంక్వైరీ జరిగితేనే కదా తెలిసేది. గ్రీన్ కో వాడు పోయింది కాబట్టి వాడిని షూ చేస్తారు కదా వాళ్ళు. ఈ రేస్ వాళ్ళు ఎవరిని షూ చేస్తారు? ట్రైపార్టైట్ అగ్రిమెంట్లా నువ్వు బ్యాక్ అయితే ఉన్నావు కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలని చెప్పి నిన్ను ఇది చేస్తారు, కానీ గవర్నమెంట్ని కాదు కదా. కాబట్టి 100% ఏదో కిక్ బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రీన్ కో వాళ్ళని తప్పియడానికి ఈయన ఆదరబాదల ఎలక్షన్ ముందు 50 కోట్ల రూపాయలు, 55,046 ప్లస్ 8 కోట్లు 55 కోట్ల రూపాయలు అప్పనంగా ఆయన పంపించడం అనేది జరిగింది. అక్కడ ప్రైమా ఫేస్ ఉందని చెప్పి లక్ష్మణ్ గారు కూడా మేడౌట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు అనేది ఇప్పుడు మీరు ఏదైతే 55 కోట్లు లేకపోతే 46 కోట్లు చెబుతున్నారో అవి ఈ రేస్ అకౌంట్లో పడ్డాయా లేదా? పడ్డాయి. ఇక్కడ మిస్యూజ్ జరగలేదు. 1. 2, ఈ కేసు నమోదు చేసినప్పుడు అసలు పార్టీ ఈ రేస్ ఉంది కదా, ఈ రేస్ని ఎందుకు పార్టీ చేయలేదు అసలు ఈ కేసులో? కేవలం అరవింద్ ఆయన బిఎల్ఎన్ రెడ్డి ఆయన A1గా కేటీఆర్ని మీరు ఎలా చేస్తారు? అసలు పార్టీని ఎందుకు చేయలేదు అంటే ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో సమావేశం అయ్యారు, సెటిల్మెంట్ రేవంత్ రెడ్డి చేసుకున్నాడు అనేది ఆయన చేస్తున్నట్టు ఆరోపణ. ఒకటి ఇక్కడ సుబ్బారావు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ఈ కేసు అనేది బయటకు వచ్చింది. వీళ్ళకి డబ్బులు ఏంది కేసు అని చెప్పి అంతా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్ చేస్తేనే ఇదంతా బయటకు వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు ఆర్బిట్రేషన్ ఏదైతే కాల్ఫర్ చేసిరో ఈ రేస్ వాళ్ళు ఆర్బిట్రేషన్ మాకు ఈ డబ్బులు కట్టాలని చెప్పి చేసిండ్రో అప్పుడు పార్టీనే కాదు, హెచ్ఎండిఏ కాదు, ఏదైతే ఉన్నారో ఎవరైతే బ్యాక్అవుట్ అయినరో ఏదైతే గ్రీన్ కో వాళ్ళు పోయినరో వాళ్ళు పార్టీ. ఎప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏదైనా కాంట్రాక్ట్ తోటి ఏదైనా అగ్రిమెంట్ ప్రకారంగా పోతేనే అది గవర్నమెంట్ చేసినట్టు. ఈడ వితౌట్ కాంట్రాక్టు 3 తారీఖు 20 కోట్లు, 11 తారీఖు ఒక 23 కోట్లు, 43 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు వితౌట్ అగ్రిమెంట్ లేదు. ముందే డబ్బులు పంపేయడం. తర్వాత రెండోది రూల్స్కి ఎగనెస్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్గా లేకుండా నువ్వు సపోజ్ మీరు ఉన్నారండి ఈ ఛానల్లో, మీ ఇక్కడ ఉన్నట్టే డబ్బులు మీరు రోజుకు 200 రూపాయలు టీకో దేనికో ఖర్చు పెట్టాలని ఉంటుంది. మీ ఎండీకి తెలియకుండా 5,000 రూపాయలు ఖర్చు పెడితే అది మిస్కాండక్ట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది కదా. 100% వస్తుంది అది. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఏమన్నాడు, మీరు ఆర్బిట్రేషన్ అన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోరి, గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇల్లీగల్ మనీ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్. ఇల్లీగల్గా వాళ్ళ హోదాని మించి కూడా ఏ ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫారెన్ కరెన్సీని హెచ్ఎండీలో కొంత ఆఫీసర్లతో కలిసి మౌఖిక ఆర్డర్స్ తోటి కేటీఆర్ గారు పర్సనల్గా పంపించిన మనీ అది. కాబట్టి బ్రీచ్ ఆఫ్ కాండక్ట్ కింద, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సేమ్ ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ నేను మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ పంపించినట్టు కాదు, ఇండివిజువల్గా కేటీఆర్ వాళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి పంపించినట్టు లెక్క ఇది. అది కాదు కదా, హెచ్ఎండి అకౌంట్ నుంచి వెళ్ళి. అవును, ఎక్కడి నుంచి నువ్వు ఎట్లా ఇల్లీగల్గా పంపించినావు? నువ్వు బీయింగ్ ఏ ఆఫీసర్, కస్టోడియన్ నువ్వు ఏదైతే ఉన్నావో, నువ్వు నీకు పరిమితిని మించి ఎవరికో ప్రైవేట్ ఏజెన్సీ, అది కార్ రేస్ అనేది ప్రైవేట్ వాడు. అది ఎవరు పంపించారు? అరవింద్ గారు పంపించారు. పంపించండు. ఈయన నోట్ ఫైల్ ఉంది కదా,
నోట్ ఫైల్ ఉంది, కన్ఫెషన్ చేసాను పబ్లిక్లో. నేను హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి అది చేసిన ఇది చేసిన, రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ కార్స్ ఇక్కడ రావడానికి నేను చేసిన 700 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఇండైరెక్ట్గా నెల్సన్ సర్వే వాళ్ళు నాకు పంపించారు అన్నాడు. మళ్ళీ 700 కోట్ల నీకు ప్రాఫిట్ వస్తే వీనికి 100 కోట్లు లాస్ ఎట్లా వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ కో వానికి క్విడ్ ప్రోకో ఏదో ఉంటేనే కదా నువ్వు. గ్రీన్ కో నెక్స్ట్ జన్ ఈ 2 కంపెనీలు, ఒకటేమో స్పాన్సర్, ఇంకోటేమో ప్రమోటరు. ఇంకొకటి ఇక్కడేం తెలుసా, గ్రీన్ కో వాళ్ళు ఏదైతే అనిల్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన గ్రీన్ కోలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సునీల్ అండి, సునీల్ అనిల్ ఒకరు ఉన్నారు. ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు, ఆ గ్రీన్ కో కంపెనీకి ఇది నెక్స్ట్ జెన్ కో ఏదైతే ఉందో కంపెనీ 2 నెలల ముందే ఫామ్ చేసిరు. ఇది డైరెక్ట్ గ్రీన్ కో కూడా సంబంధం లేదు. ఇది ఎందుకు 2020లో అగ్రిమెంట్ జరిగింది కదా, జరిగింది. గ్రీన్ కో ఏదైతే ఫామ్ అయిందో దీని ద్వారా ఏదైతే బ్రాంచ్ ఏదైతే నెక్స్ట్ జెన్ కో ఏదైతే ఉందో దాని ద్వారా చేసుకున్నారు వీళ్ళు. గ్రీన్ కో అనేది గ్రీన్ కో వన్ ఆఫ్ ది వాళ్ళ కంపెనీ, కానీ ఒకటేమో ప్రమోటర్, ఇంకోటేమో స్పాన్సర్ కింద తీసుకున్నారు. అది 2 నెలల కింద వచ్చినటువంటి కంపెనీ అది. వాళ్ళకు లేకుంటే వాళ్ళు బ్యాక్అవుట్ అయినప్పుడు వాళ్ళని షూ చేయాలి కదా. అందుకే నా మచిలీపట్నం వెళ్ళి నిన్న ఏసీబీ వాళ్ళు సోదాలు చేశారు. అంతే కదా. క్విడ్ ప్రో కింద ఇప్పుడు 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పి నిన్న మొన్న తెలుస్తా ఉంది మనకు. అది ఉన్నదా, ఇంకేదైనా ప్రాపర్టీస్ డీలింగ్ ఉన్నదా అనేది బయటకు వస్తుంది. ట్రైపార్టీ అగ్రిమెంట్ డివైడ్ చేసినప్పుడు ఎవరైతే డివైడ్ అని వాళ్ళని షూ చేస్తారు, కానీ వాళ్ళ తరపున నువ్వు డబ్బులు ఇల్లీగల్గా పంపించడం అనేది క్రైమ్. ఇది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఆ గ్రీన్ కోకి కేటీఆర్ గారికి ఏంటి రిలేషన్? ఓన్లీ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏనా, లేదా ఇతరత్ర రిలేషన్స్ ఉన్నాయంటారా? మాకు తెలిసినప్పుడు చాలా ల్యాండ్స్ కూడా డీలింగ్ అయినట్టు మాకు తెలిసిన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ 50 కోట్లు అంత ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అంత తొందరగా పంపించిన అవసరం లేదు, నెంబర్ 1. రెండోది ఏదైతే కుక్కట్పిల్ల కూడా ఏదో ల్యాండ్ గురించి కూడా డీలింగ్ జరిగిందని వింటా ఉన్నాం, 240 ఎకరాలు. దాంట్లో కూడా కేటీఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తున్నారని చెప్పి, దాదాపు ఎన్ఐ ఆఫీస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఒక ల్యాండ్ ఉంది. దాంట్లో కూడా గ్రీన్ కో వాళ్ళు ప్రైమ్ ప్రాపర్టీస్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నది కూడా ఒకటి కథనం మనకు వస్తూ ఉంది అది. కాబట్టి దాని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన 2 నెలలకే ఈ యొక్క గ్రీన్ కో వాళ్ళు వచ్చి దీని స్పాన్సర్గా వచ్చిండ్రు. కాబట్టి 100% ప్రైమా ఫేస్ ఉంది. కేటీఆర్ గారు 100% ఫేస్ చేయాల్సిందే. సో కిట్ ప్రోకో అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో పార్టీలు కలెక్ట్ చేసేది, దీని వెనక కిట్ ప్రోకో నడిచింది ఒక గ్రీన్ కో లేదా నెక్స్ట్ జన్ వీటితోటైనా, లేదా ఇతర కంపెనీలతో కూడా ఇలానే నడిచింది అంటారా? ఒకటి, ఈ యొక్క కేసుకు గ్రీన్ కో ఇది ఎలక్ట్రల్ బాండ్కు సంబంధం లేదు, అది సపరేట్ ఇష్యూ. ఈ కేసులో మాత్రం 55 కోట్ల రూపాయల గురించి వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇల్లీగల్గా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి పంపించేది. ఇది కేసు. ఓకే. సో ప్రైవేట్గా పంపించారు ఇల్లీగల్గా. గవర్నమెంట్ మనీ అయినప్పటికీ వాడికి ముట్టినప్పటికీ ఆయన ఎవడో మనకు తెలియదు కదా. వితౌట్ రూల్స్ అన్ని డివైడ్ చేసి నువ్వు ప్రైవేట్ కంపెనీకి పంపించినావు, వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. సో బీయింగ్ అడ్వకేట్ మీరు ఇప్పుడు దీంట్లో ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కేటీఆర్కి? మోర్ దాన్ 10 years ఉంది కదా. 409 100% 409 శాశ్వతంగా రాజకీయాలకి అన్నారు కూడా, అంతేగా మీరు చెప్పేదాన్ని కన్విక్షన్ పడితే. అంటే కోర్టులకు పోతాడు, హైకోర్టు అవుతుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు పోతాడు, టైం గ్యాప్ దొరుకుతుండొచ్చు. తర్వాత 100% అయితే కన్విక్షన్ అవుతుంది, దాంట్లో తప్పించుకున్న సమస్య ఉండదు. ఈడ 2 కేసులు ఉన్నాయండి. ఒకటి ఈడీ ఎంటర్ అయింది, వాళ్ళ సిస్టర్ కవిత కేసుకి ఈయన కేసుకి. ఈయనది చాలా డేంజరస్, ఆమెది పిఎంఎల్ఏ యాక్ట్ ఒకటే, ప్రివెన్షన్ అనేది మనీ లాండరింగ్ కింద. ఆమె డబ్బులు కిక్ బ్యాక్ తీసుకున్నది, 100 కోట్ల రూపాయలు ఇచ్చిరు అనేది మనీ లాండరింగ్ కింద ఒకటే కేసు. ఇక్కడ మనీ లాండరింగ్ ఉంది, ప్లస్ ఫేమా ఉంది, ఫారెన్ కరెన్సీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. ఓకే. కాబట్టి మనీ లాండరింగ్లో ఏమన్నా బ్లాక్ మనీ పోయిందా లేకుంటే వైట్ మనీ పోయిందా అని అదొక కేసు, ఫేమా కేసు. ఇప్పుడు వీడి 2 కూడా సైమల్టేనియస్గా ఫేమా ఎంక్వైరీ చేస్తుంది, తర్వాత పిఎంఎల్ యాక్ట్ కూడా వాళ్ళు 2 ఎట్ ఏ టైం ఎంక్వైరీ చేస్తారు. ఒక దాంట్లో తప్పించుకున్నా కూడా ఫేమాలో మాత్రం 100% కన్విక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనీని ఫారెన్ కరెన్సీని బయటకు పంపించిందని వాస్తవం. వాళ్ళు తర్వాత ఏం చేసిరు, ప్రైవేట్ ఏజెన్సీకి నీవు సొంత లాభం గురించా లేకుంటే థర్డ్ పార్టీకి లాభం చేయడానికా లేకుంటే ఇండైరెక్ట్ ఇంకోరికా, తర్వాత ఎంక్వైరీలు తేలుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషనే స్టార్ట్ కాలేదు. నువ్వు అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చి నేను ఆడిపోతా ఈడిపోతా నేను కోర్టు పోనీ ఏమన్నావు. నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో తెల్లార క్వాష్ పోతివి, క్వాష్ పోయిందో రేపు బెయిల్ కూడా దొరకదు నా పెళ్లి కోర్టులా.
ఓకే దొరకదు. కాస్ట్ పోయినందువల్ల కాస్ట్ కొట్టేశారు కాబట్టి. ఒక్కడండి ఇప్పుడు హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ గారు మేడౌట్ చేసిన 4-5 పాయింట్లు ఈ లెక్క ప్రకారంగా ప్రైమా ఫేస్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క కాస్ట్ ని క్లాష్ ని కొట్టేస్తున్నా అని చెప్పిండు. రిజెక్ట్ చేశారు. ఇప్పుడు లోవర్ కోర్ట్ ఏమనుకుంటుంది, కాస్ట్ పెద్ద కోర్టే హైకోర్టే కొట్టేసింది, దీనిలో ప్రైమా ఫేస్ ఉంది అని చెప్పి బెయిల్ కూడా ఇయ్యారు వాళ్ళు. లేట్ ఎంక్వైరీ గో అని చెప్పి చెప్తారు. ఓకే కాబట్టి వాళ్ళు చేసిరు కాబట్టి ఆదర ఒక తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నారు. సుప్రీంకోర్టులోకి వెళ్ళారు కదా ఇదే కాస్ట్ మీద. ఏమైతుంది హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఈ మధ్యలో బిఎన్ఎస్ యాక్ట్ 528 సెక్షన్ ప్రకారంగా, పాతది ఐపీసీ 482 అనుకుంటా సెక్షన్ ప్రకారంగా ఏదైతే పబ్లిక్ మనీ కరప్షన్లో ఉన్నదో దానికి ఈ యొక్క క్వాష్ అనేది 99.9% అస్సలే ఇవ్వద్దని చెప్పి రూలింగ్లు ఉన్నాయి. మొన్ననే లాస్ట్ మంత్ అనుకుంటా స్టేట్ ఆఫ్ మద్రాసు వర్సెస్ మరియా అని మరియా దాసా ఏదో ఉన్నది కేసు. దాంట్లో ఇవాళ ఎఫ్ఐఆర్ అయితే రేపే క్వాష్కి పోతే మద్రాసు హైకోర్టు కొట్టేసింది. ఓకే ఎఫ్ఐఆర్ని కొట్టేసి ఇమీడియట్గా హైకోర్టు పోతే సుప్రీంకోర్టు పోతే దాన్ని తప్పు పట్టింది. కానీ ఇప్పుడు పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన దగ్గర క్వాష్ అనేది ఇవ్వద్దు యాంటీ కరప్షన్ అనేది రూలింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారి కేసు తోటి పోలుస్తున్నారు. చంద్రబాబు నాయుడుది ఇంకా కొద్దిగా చేశారు కదా మంచి కేసు, ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని చేసిరు అనేది అక్కడ చంద్రబాబు నాయుడు కంటెన్షన్. అంత దాని మీద దమ్ము ఉంది. ఇక్కడ విత్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్ ఆయన ప్రైమా ఫేస్ ఉందని చెప్పి సాలిసిటర్ జనరల్ తోటి కన్సల్ట్ చేసి ప్రైమా ఫేస్ ఉంది అని చెప్పిన తర్వాతనే ఆయన పర్మిషన్ ఇచ్చాడు గవర్నర్. కాబట్టి ఆ ఆప్షన్ కూడా లేదు ఈయన కేటీఆర్. ఇప్పుడు కాస్ట్లో ఇప్పుడు చంద్రబాబు గారు వేసిన కాస్ట్కి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 17A ప్రకారంగా పర్మిషన్ తీసుకోలేదు అనేది గవర్నమెంట్ అరెస్ట్కి. ఈడ పర్మిషన్ తీసుకొని 20 రోజులు ఆపిండు కదా గవర్నర్ కూడా. 20 days 1 month తర్వాత అన్ని ఆలోచన చేసి అడ్వకేట్ లా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకొని ప్రైమా ఫేస్ ఉందని చెప్పి అప్పుడు ఎఫ్ఐఆర్కు వాళ్ళు అలౌ చేసిరు కదా గవర్నరు. ఇక్కడ ఇంకా బలమైంది. ఇంకా కానీ ఒకటేంటంటే ఈ కేసులో అడుగడుగున అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబు గారిని తెర మీదకి తీసుకొస్తున్నారు కేటీఆర్ గారు చాలా వ్యూహాత్మకంగా. ఫార్ములా ఈ రేసు చంద్రబాబు గారు పెడితే అప్రిషియేట్ చేశారు. చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు నేను పెడితే ఈ విధంగా కేసులు పెడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కేసు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఫారెన్ కేసు కాదు, కంపారిజన్. అప్పుడు ఆయన ఈ రేస్ పెట్టారు. రేస్ పెట్టినప్పుడు మీరు అప్రిషియేట్ చేశారు కదా. అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు అని అంటారు ఆయన. అవునండి, ఎప్పుడే కానీ సెంటర్ సిటీలో పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఆయన ఎక్కడ చేసిండు, తన కాజాగూడలో ఎక్కడో 400 ఎక్వైరీ చేసి అక్కడ పర్మనెంట్ సెటప్ పెట్టాలని చెప్పిండు. నీలాగా ఉన్న ర్యాక్నే రోడ్లను అంతా మూసేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేసి మొత్తం కోట్ల రూపాయలు హెచ్ఎండి 12 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఉందా చూడండి, ఇక్కడ ఏం లేదు కదా. రేస్ కాగానే తీసి పడేసారు టెంట్లు వేసినట్టు. కాబట్టి ఆయన చేసింది వేరు. ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి, ఈయన నా తప్పు లేదు మీరు అన్నారు కదా, ఇప్పుడు నా తప్పు లేదు డబ్బులు అక్కడ ముట్టినాయి నేను 5 పైసలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కరప్ట్ ఒక ఇంజనీర్ని అనుకోండి, చీఫ్ ఇంజనీర్, మీరు ఒక కాంట్రాక్టర్, మీరు యంగ్స్టారు ఎర్రబుర్ర ఉన్నారు యంగ్స్టర్ కాబట్టి ఒకసారి ఒక బిల్ తీసుకొని వచ్చి పాస్ చేయమని అంటారు. నాకు ఒకటి తెలుసు, ఈ పిల్లగాడు మంచిగా ఉన్నాడు, నాకు ఒక కూతురు ఉంది అనుకోండి. నేను చేసి ఈ పిల్లగాడు మంచిగా ఉన్నాడు నాకు కూతురు ఇద్దామని చెప్పి నాకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉందనుకోండి, వితౌట్ ఏం తీసుకోకుండా అప్రూవల్ చేస్తుంటాడు. అదే అదునుగా ఆ పిల్లోడు ఏం చేస్తాడు, చేయని పనిలో కూడా బిల్ పెడతాడు, వీడి శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అంటే నీ మోటివ్ ఉంది కదా ఇక్కడ. నువ్వు డబ్బులు తీసుకోకున్నా కూడా నీ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వచ్చిన బిల్ అని నువ్వు శాంక్షన్ చేస్తూ ఉన్నాడు, థర్డ్ పార్టీకి పోయింది. కాబట్టి నువ్వు చేయకున్నా కూడా నీ ద్వారా మూడో పార్టీ బెనిఫిట్ అయినా కూడా యు ఆర్ ది విక్టిమ్. సో అదే కిడ్ ప్రోకో 100%. కిడ్ ప్రోకో వేరు. మళ్ళా నువ్వు 100% నువ్వు కూడా ఇన్వాల్వ్, కాన్స్పిరసీ ఉంది కదా అక్కడ, నీ ఇంటెన్షన్ ఉంది, నీ యొక్క మోటివ్ ఉంది ఇక్కడ, నీ యొక్క సెల్ఫిష్నెస్ ఉంది ఇక్కడ. కాబట్టి నేను డబ్బులు తీసుకుంటేనే ఇది అవుతుంది, ఆ డబ్బులు తీసుకున్నాడు ఎస్ నువ్వు డబ్బులు తీయడానికి కూడా తీసుకున్నావు పంపించినావు, నీకేదో లాభం జరిగిందిగా ఇక్కడ, నీ అది కూడా వస్తుంది కదా, సర్వీస్ కూడా వస్తుంది. కాబట్టి 100% అలాంటిది ఏం లేదు. నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, నేను ఎంప్లాయీని కాదంటే ఎవరైతే పబ్లిక్ మనీని శాలరీ రూపాన కానీ ఆనరోరియం రూపాన కానీ అది కరప్షన్ యాంటీ కరప్షన్ కిందకి వస్తారు ఎవరైనా సరే. కార్పొరేటర్ కూడా శాలరీ తీసుకుంటాడు కాబట్టి కరప్షన్ కిందకి వస్తాడు. కాకపోతే ఎంప్లాయీస్నే ఎప్పుడు చేస్తారు కాబట్టి ఎవరు ఇనిషియేట్ చేస్తలేరు. ఎమ్మెల్యే కూడా కమ్స్ అండర్ యాంటీ కరప్షన్ యాక్ట్.
వస్తారు కదా, కాబట్టి శాలరీ బేస్. మన పబ్లిక్లో ఏముంటుంది అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకుంటే కరప్షన్ కింద ఆయన సస్పెండ్ చేసి అంటారు. కానీ వీళ్ళని కూడా సస్పెండ్ చేయొచ్చు, కరప్షన్ చేసినప్పుడు వీళ్ళని కూడా చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ పబ్లిక్ మనీని శాలరీ రూపాన కానీ ఆనరోరియం రూపాన కానీ తీసుకున్న అన్ని రోజులు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం. కానీ మీరు ఎన్ని చెప్పినా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి హరీష్ రావు గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటున్నారు. ఆ ముత్యం దేవుడేరు కానీ వాళ్ళు అదే చెప్తారు, ఇక కడుగున ముత్యం అంటే ఏమన్నా బురదలకి వెళ్ళి వచ్చిరా వీళ్ళంతా, బురదలకి వెళ్ళి వచ్చిండ్రా వీళ్ళంతా, ఏదో డిఫెండ్ చేసుకోవడం అనుకుంటారు. కాకపోతే వాళ్ళే ఎవిడెన్స్ కిందకి వస్తారండి. నేను ఒకటి చెప్తాను, మొన్న మీటింగ్కి వచ్చిండు ఏసీబీ ఆఫీస్, ఏది ఎంక్వైరీకి వచ్చిండు. అక్కడ ఆపింది ఎవరండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ఏసీపీఓ సిఓ ఆపిండు. సార్ మీరు ఒక్కరే పోవాలి అని పోనేది. అక్కడ లోపలికి పోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేసేవాళ్ళు లేదు. అక్కడ కూర్చొని డ్రామా చేసి గంట సేపు నువ్వు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకుండా నువ్వు తిరిగిపోయినావంటే రేపు కోర్టు ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటుంది. ఈయన ఎట్లాగో అక్కడ ఇంటర్మీడియట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఈయన కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర పోయి నాకు కావాలని చెప్పి అడిగితే అలౌ చేసినో లేదు తర్వాత సంగతి కదా. ఈరోజు ఏమైంది, హైకోర్టుకు పోయినావు, మళ్ళీ నాకు అడ్వకేట్ కావాలని అలౌ చేయలేదు, రిజెక్ట్ చేసేసింది. ఈరోజు వితౌట్ అడ్వకేట్ విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఎప్పుడే కానీ అరెస్ట్ అయిన వాళ్ళకి కస్టడీ తీసుకున్నప్పుడు అలౌ చేస్తారు అది, అంతే తప్ప ఎంక్వైరీకి వచ్చినప్పుడల్లా ఒక అడ్వకేట్ని తీసుకొని. ఇంకొకటి అండి, ఈయన ఫారెన్లో చదువుకున్నాడు కదా, బీయింగ్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ అయిన ఫాదర్ వస్తలేడు కాబట్టి, కేసీఆర్ వస్తలేడు కాబట్టి అసెంబ్లీలో కూడా ఆయన అపోజిషన్ లాగా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎక్స్ మినిస్టర్గా ఉండి, ఒక అపోజిషన్ లీడర్గా ఉండి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, ఒక ఆఫీసర్ దగ్గర పోయి ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయలేవా, నువ్వు ఎంక్వైరీని ఫేస్ చేయలేవా? రెండోది సుబ్బారావు గారు అడ్వకేట్ ఇచ్చిన కూడా బయట కూర్చోబెడతారు, ఆయన దూరంగా కూర్చోబెడతారు, బయట కూర్చోబెడతారు. అంటే థర్డ్ డిగ్రీ లాంటిది ఏదైనా మ్యాన్ హ్యాండిల్స్ ఉంటాయేమో అనే ఉద్దేశం కదా. 5 నిమిషాలకు 10 నిమిషాలకు వచ్చి ఏమన్నా నిన్ను బెదిరిస్తున్నాడా లేకుంటే ఏమన్నా కొడుతున్నాడా అని చెప్పి వచ్చి అడిగి పోవాల్సిందే. అంతేగాని సైకిల్ చేయడానికి చూడడానికి ఏముండదు అక్కడ, నువ్వు లోపల చేసుకోవాల్సిందే. సో ట్రాన్స్ఫర్ చూడటానికి లేదు, ఏముండదు అక్కడ. నువ్వు 5 నిమిషాలకో 10 నిమిషాలకో 3-4 గంటలు జరుగుతుంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ డోర్ తీసి అడగవచ్చు, ఏమి కేటీఆర్ గారు ఏమన్నా బెదిరిస్తున్నారా లేకుంటే కొడుతున్నారా అని అడగడానికి ఉంటుంది తప్ప ఎంక్వైరీ ఇది ఒక ఇన్వెస్టిగేషన్ దాంట్లో వచ్చి ఆన్సర్ చేయడానికి కానీ సైకిల్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకు కేటీఆర్ గారు అంతగానో నాకు అడ్వకేట్ కావాలని భయపడుతున్నా అంటే 100% ఆయన ఇరికింది కాబట్టి ఆ విధంగా భయపడతా ఉన్నాడు. ఆయన ఏదైతే మాటలు మాట్లాడుతుండో చేతులలో లేదు అది. కానీ అరెస్ట్ అయితే ఏమవుతుంది, నేను అక్కడి నుంచి జైలు నుంచి బయటకు వచ్చి ఫుల్ పవర్ తోటి నేను మళ్ళీ వస్తాను చూపిస్తాను. అలాంటప్పుడు ఫేస్ చేయొచ్చు కదా ఇన్వెస్టిగేషన్. మొన్న ట్వీట్ చేశారు కదా. అవును, ట్వీట్ చేస్తాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయొచ్చు కదా, భయం ఎందుకు నీకు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను పంపించలేదు, క్విడ్ ప్రోకో లేదు, నాకు సంబంధం లేదు, అదే చెప్పు. అడిగేది కూడా అదే కదా వాళ్ళు అడిగేది. నీకు అడ్వకేట్ కావాలి లేకుంటే నేను పోనీ చిన్నపిల్లలాగా డ్రామాలు చేసాడు ఎందుకు? మరి 100% చేయొచ్చు కదా. నువ్వు ఆల్రెడీ నీకు తెలుసు తప్పు చేసినావని తెలుసు, ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు, ఇవన్నీ డివైడ్ చేసినావని తెలుసు. కాబట్టి నువ్వు 100% ఇరికినావు కాబట్టి ఆ విధంగా భయపడుతున్నావు. ఒక ఏసీపీని ఇంత చదువుతావు, ఇంత మాట్లాడుతావు, ఇంత నాలెడ్జ్ ఉందంటావు, కేసీఆర్ రక్తం అంటావు, నేను ఏదైనా ధైర్యంగా ఉంటామంటావు. గతంలో రేవంత్ గారిని డ్రోన్ ఎగిరేసిన దాంట్లో చేస్తానికి ఏమవుతుంది? నువ్వు ఇన్నోసెంట్ అయితే నువ్వు బయటపడతావన్నా కదా, మరి ఇప్పుడు ఏమో అయితలేదు. నువ్వు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇదంతా కక్ష సాధింపు చర్యలు అనే వాళ్ళకి ఏం చెప్తారు? కక్ష ఏముందండి, పైసలు పంపించలేదా నువ్వు? వితౌట్ ఫైనాన్షియల్ ఇప్పుడు నువ్వు పంపించలేదా? ఈరేస్ చేయలేదా? ట్రైపార్టీ ఆఫ్ ది అగ్రిమెంట్ బైపార్టీ అగ్రిమెంట్ చేయలేదా? అంటే నువ్వు కక్ష ఏముంది అక్కడ? కక్ష ఏముంది? ఏమన్నా పొలిటికల్ కేసా ఇది? పొలిటికల్ కేసు అంటే కక్ష. నువ్వు 50 కోట్లు పంపించిన అంటావు, ఇమేజ్ పెంచిన అంటావు. ఇమేజ్ పెంచినప్పుడు ఇమేజ్ పెంచిన ధైర్యంగా ఉండవు. నీ కోర్టుకి ఎందుకు ఊరుకుతున్నావు? సుప్రీంకోర్టుకి ఎందుకు ఊరికినావు? మళ్ళీ న్యాయస్థానంలో న్యాయం జరిగిద్ది, న్యాయాన్ని నేను నమ్ముతున్నా, రూల్ నమ్ముతున్నా కదా అని అన్నారు కదా. ట్వీట్లో కూడా రాజ్యాంగాన్ని నమ్ముతున్నా కదా, లాని నమ్ముతున్నా కదా. లాని డివియన్కి ఎందుకు చేసినావు నువ్వు? మరి చేయలేదు అంటున్నారు కదా. చేయలేదు, అప్రూవల్ చేయలేదు. నరేంద్ర మోడీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ కుట్రబన్ని చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. పొలిటికల్ స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చండి,
పొలిటికల్ స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు. నువ్వు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? నువ్వు అన్ని ఇమేజ్ పెంచుతాను, నాకేం సంబంధం లేదు, ఫ్రీగా తిరుగు, ఏం కాదు, నీకు ఏమయ్యేది ఉంది? నువ్వు క్వాష్కి పోయే బదులు బెయిల్ పోతే బెయిల్ వచ్చేది నీకు, ముందస్తు బెయిల్. అంతే కదా. ఇప్పుడు 100% లక్ష్మణ్ గారి 35 పేజీలల్లో మంచిగా ఇరికిచ్చిండు. ఎందుకు నేను డిస్మిస్ చేస్తున్నా ఈ క్రిమినల్ పిటిషన్ని? ఒకటే మాటతోటి అన్న, మా ఫ్రెండ్స్ ఉన్నారు హైకోర్టులో, ఒకటే మాట, క్రిమినల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నా అని చెప్పిండు. ఒకటే ఫస్ట్ పిటిషన్ని, క్రిమినల్ క్వాష్ పిటిషన్ నేను డిస్మిస్ చేస్తున్నా అన్నాడు. కనీసం 10 రోజులు ఎక్స్టెన్షన్ చేయండి ఇంటర్వ్యూ ఆర్డర్ అంటే కూడా అలో చేయలేదు ఆయన. ఎప్పుడైతే నువ్వు బెయిల్కి పోతే ఇవన్నీ ఉన్నాయి. బెయిల్కి పోతే ఏమడుగుతారు? 3 అడుగుతారండి యాంటిసిపేటెడ్ బెయిల్ పోతే. ఒకటి, బయటికి పారిపోతాడా లేదా, రెండేది ఈయన ట్యాంపరింగ్ చేస్తాడా ఎవిడెన్స్ని, మూడోది ఏమన్నా విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా. 3 చేయలేడు కాబట్టి, ఒకటి బయటికి పారిపోలేడు, రెండోది గవర్నమెంట్ లేదు కాబట్టి ట్యాంపరింగ్ చేయలేడు, బెయిల్ వచ్చేది. నువ్వు క్వాష్కి ఎందుకు పోయినావు నువ్వు? కాబట్టి 100% ఆయన ఓవర్ తెలివితోటి, అధిక తెలివితోటి ఆయన ఇరుక్కుంటూ పోతా ఉన్నాడు. కానీ నిజంగా ఇప్పటికైనా మీరు అరెస్ట్ చేస్తారా? మేము అరెస్ట్ చేసినాం అంటే మీ గవర్నమెంట్, ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థగా, మేము చేయకుండా ఈడీ చేస్తుంది. అది నేను చెప్తుంది, మేము చేయకుండా ఈడీ చేస్తుంది. ఈడీ అక్కడే కదా బీఆర్ఎస్ వాళ్ళు అంటుంది. అంతే కదా, వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో నాటకం ఆడుతున్నాయి అనే కదా. సుబ్బారావు గారు, మీకు తెలుసు, దాదాపు 30 ఏళ్ళ నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిన ఎప్పుడన్నా దాఖలా ఏ రాష్ట్రంలో కానీ ఏ గెలిని ఉన్నాయా? లేదు. కానీ తెలంగాణ ఉందంటున్నారు కదా, చూపియండి ఎక్కడన్నా. అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పని చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఉన్న 10 రోజులు ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో 1000 కోట్ల రూపాయలు తీసుకోరాక గవర్నమెంట్ అంతా నాశనం చేసినావు, తెలంగాణని అంతా. ఈరోజు మనకు రావాల్సినవి పోయి రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చుకుంటున్నాడు. దాని తప్ప అది? ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లో రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కాదు కదా, డెవలప్మెంట్ అప్పుడు మనకు కలిసి పనిచేయగానే అయిపోయిందా రేవంత్ రెడ్డి? అంటే పెద్దన్న అన్నాడు కాబట్టి పెద్దన్న. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్ననేమో ఎవరికైనా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ అన్నప్పుడు పెద్దనే కదా, రాష్ట్రాలు చిన్ననే కదా. ఒక్కొక్కరి భాష ఒక తీరు ఉంటుంది, అంతే తప్ప. అంటే మీరు అరెస్టులు చేసి అందరినీ వాళ్ళని ఏదో మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళు, అల్లు అర్జున్ దాన్ని ఉదాహరణగా చెప్తున్నాడు. కేటీఆర్ అల్లు అర్జున్కి ఏ విధంగా ఆయన సపోర్ట్ చేశాడో మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్టు ఇవన్నీ చెప్పి అరెస్టులు చేసి ఈయన ఏదో భయపించాలన్నారు, ప్రభుత్వం నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, ఈ ప్రభుత్వం నిలబడదు అని చెప్పి అంటున్నాడు ఆయన. ఒకటి, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకోరు. చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు, లేకుంటే కేసీఆర్ తీసుకున్నట్టు. ఇక్కడ అధిష్టానం ఉంటుంది, ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. ఇక్కడ కూడా 10 మందితోటి డిసిషన్ తీసుకున్న తర్వాతనే చేస్తారు ఏదైనా కూడా. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, చంద్రబాబు నాయుడిని ఎట్లా అరెస్ట్ చేసిండు? వితౌట్ గవర్నమెంట్, మీలాగానే కేసీఆర్ కేటీఆర్ లాగానే మన్మాని చేసి వితౌట్ అప్రూవల్ తీసుకొని పోయి కావాలని, అది విక్టిమైజేషన్ అంట, పొలిటికల్ వెండెంట్ అంటారు. ఇక్కడ నువ్వు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రొసీజర్ ప్రకారంగానే పోతుంది. నెల రోజుల తర్వాత అప్రూవల్ ఇచ్చింది గవర్నర్. ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడ లేవు. నువ్వు ప్రొసీజర్ ల్యాబ్స్ చేసి నువ్వు ఈరోజు ఇరుక్కున్నావు. సరే, నువ్వు ఆ డబ్బులు తర్వాత నీకు క్విడ్ ప్రోకో దగ్గర 41 కోట్లు వచ్చినాయా రాలేదా అనేది ఎంక్వైరీ తెలుస్తుంది కదా. ఎఫ్ఐఆర్లో ప్రైమరీ ఉంటుంది. నువ్వు డబ్బులు పంపించినావు, అప్రూవల్ ఉందా? లేదు. ఫైనాన్షియల్ అప్రూవల్ ఉందా? లేదు. 10 కోట్ల కంటే ఎక్కువ పంపించద్దు కదా, నువ్వు 46 కోట్లు ఎట్లా పంపించినావా? ఇవన్నీ ప్రైమా ఫేస్ ఉంది కాబట్టి ప్రాథమిక దర్యాప్తు చేయడానికి ఫిట్ కేసు అని చెప్పి ఈరోజు హైకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇప్పుడైతే మీకు అరెస్ట్ చేసే ధైర్యం లేదని ఆయనే చెప్తున్నాడు కేటీఆర్ గారు. ఈడీని పురమాయించారు, ఈడీకి కంప్లైంట్ చేశారు, ఈడీ వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. ఒకవేళ చేస్తే అరెస్ట్ ఈడీ చేయాల్సిందే, కానీ మీ ప్రభుత్వానికి ధైర్యం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకటండి, ఈడీ కూడా ఎఫ్ఐఆర్ లేని రారండి. ఇక్కడ మనీ లాండరింగ్ ఉందా లేకుంటే ఫేమా ఉందా అనేది 2 ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిరు వాళ్ళు. అయితే అది ఏసీబీ వాళ్ళు. ఈడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? పొలిటికల్ లీడర్ ఇవ్వలేదు, జనరల్ పబ్లిక్ ఇవ్వలేదు. ఎవరు ఇచ్చిండ్రు? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఇచ్చిండు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. నీ కింద పనిచేసిన ఆయన ఇచ్చిండు, ఒక రెస్పాన్సిబుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిండు. పొలిటికల్ ఎట్లయితే చెప్పండి? లేదు, బిఎన్ఎడ్ లేకుంటే XYZ పొలిటికల్ లీడర్లు ఇచ్చిందంటే పొలిటికల్గా ఉంటుంది. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏముంటుంది నీ మీద కక్ష చెప్పండి? నీ కింద 10 ఏళ్ళు నీ కింద పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, నీ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నీ మీద ఏముంటుంది? ఎవరో ఇవ్వలే కదా.
ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది లక్ష్మణ్ గారు. ఏదో మామూలు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు దీని గురించి, ఎంక్వైరీ కావాలని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చింది కాబట్టి దీంట్లో ప్రైమరీ ఫేస్ ఉందని చెప్పి ఆయన కూడా ఒక మేడౌట్ చేసిండు కదా. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం పైన అవుతుంది. అవును, ఈ సంవత్సర కాలంలో టేకప్ చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, కాళేశ్వరం దగ్గర నుంచి, విద్యుత్ ఒప్పందాల దగ్గర నుంచి చాలా నడుస్తున్నాయి ఎంక్వైరీలు. ఇప్పుడు తాజాగా ఈ రేసుకు సంబంధించి వీటిలో ఏది కూడా ఒకటి కూడా మీకు కంక్లూజన్ తీసుకురాలేకపోయారు 1 yearలో. రాబోయే రోజుల్లో కూడా మీరు తీసుకురాలేదు అనేది ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఒకటి కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ ఎంక్వైరీ నడుస్తుంది, కంప్లీట్ కాలేదు అది. ఇంకా ఏది చేసినా కూడా ఇది నేషనల్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ అందరి సమిష్టిగా ప్రైమా ఫేస్ ఉంటేనే, పగడ్బందీ ఉంటేనే చేస్తారు. ఏదో ప్రాంతీయ పార్టీలాగా ఏదో రాంగ్ అని చెప్పి దాన్ని బుక్ చేసి లోపలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తేనే పొలిటికల్ వెండేటా లేకుంటే కక్షతోటి చేస్తున్నారని మొత్తుకుంటున్నారు రోడ్డు మీద పడి బావబామర్దులు ఇద్దరు. అందు గురించే క్లియర్ కట్గా ఎంక్వైరీ అయిన తర్వాతనే, దాంట్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే అరెస్ట్ అయినా ఉంటుంది. ఇది స్టార్టింగే, ఇది స్టార్టింగే. కాబట్టి దీని తర్వాత ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, తర్వాత కాళేశ్వరం వస్తుంది, రింగ్ RRR వస్తుంది, ఇంకెన్నెన్నో ఉన్నాయి, అన్నీ వస్తాయి. వెబ్ సిరీస్ లాగా 1, 2, 3, 4 అన్నీ విత్ ఎవిడెన్సెస్ తోటి వస్తాయి. ఇవన్నీ వచ్చే లోపలే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి చేయమని చెప్పరాదండి. ఎవడొద్దు, మీరు ఉన్నప్పుడే ఏం పీకలేదు ఆయనది. 50 లక్షలతోటి చేసిందని చెప్పి దొంగ అది ఇది అన్నావు కదా. 10 ఏళ్ళు ఏం పీకినావు? ఎంటిక కూడా పీకలేను. పీకేది ఉంటే ఎప్పుడో పీకుతుంటేవి. అది యాక్చువల్గా ఫాల్త్ కేసు అది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి కానీ ఫాల్స్ కేసు ఉంటే 10 సంవత్సరాలు నిన్ను ఓడాపిండు. అప్పుడే ఏం పీకలేదు, నువ్వు ఇప్పుడేం పీకుతావు? ఇంకా ఆ కేసు కాకపోయినా ఇప్పుడు రీసెంట్గా కేటీఆర్ గారు కంప్లైంట్ చేశారు. మున్సిపల్ శాఖ నుంచే కొన్ని స్కీమ్స్ దగ్గర నుంచి డబ్బులు డైవర్ట్ చేశారు, వాళ్ళు బావమర్ది కంపెనీకి ఇచ్చారని కంప్లైంట్ చేసేసారు. చేసుకోమని చెప్పరాదండి, ఏది ఉంటే ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు కూడా జైల్లోకి వెళ్తారని చెప్తున్నారు. ఎవరు చేస్తారంట? సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు గవర్నమెంట్ ఉన్నారా? సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సిబిఐకి కంప్లైంట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ కంప్లైంట్ చేసుకోమని చెప్పు. వాళ్ళ బావమర్దికి ఇచ్చిందా లేకుంటే ఇంకెవరికి ఇచ్చిందా, మీ బావమర్దికి ఇచ్చిందా, చేసుకోమని చెప్పండి. అన్నీ వీళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే గత 10 సంవత్సరాల్లో ఒక సెంటిమెంట్ తోటి ఒక ఆంధ్ర వాళ్ళని తిట్టి వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుంది. ఇప్పుడు అందరికీ నీళ్ళకు నీళ్ళు, పాలు అందరికి తెలిసిపోయింది. తెలంగాణ పేరు మీద ఎమ్మెల్యేలు, కేసీఆర్ ఫ్యామిలీ ఏ విధంగా బాగుపడేది అందరికి తెలుసు. తెలంగాణ ప్రజలు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. నువ్వు ఊరికి పో, సిటీకి పో, ఎక్కడ పో. కాబట్టి వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు. రసమయ బాలకృష్ణ గురించి మీకు తెలుసు, సింగర్, మాజీ ఎమ్మెల్యే. గతంలో ఆయన ఒక పాట పాడి ఒక మాట అంటే అసలు ప్రతి ఒక్కరు లేచి ఆటేవాళ్ళు. మొన్నవాడు కరీంనగర్లో మీటింగ్ పెడితే ఒక్కడన్నా ఆ పక్కనున్నాడు అంటాడు వీళ్ళే కోట్లు సంపాదించారు నాయన మన పేరు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్. కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేస్తారు పబ్లిక్. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, వీళ్ళు చెప్తే ఎవరు నమ్మేటానికి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పక్కన పెడితే వి ప్రకాష్ గారు అలాగే ఎన్ఐ గారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని చేత ఇక్కడ చేపిస్తున్నారు ఇవన్నీ అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు సమాజానికి. ఎవిడెన్స్ చూపించచ్చు కదా చంద్రబాబు నాయుడు చెప్తే, ఈ కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే, చంద్రబాబు నాయుడు చెప్తేనే ఈయన కేటీఆర్ డబ్బులు పంపించిండా? ఈ రేసు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేసిండా? ఈ రేసు చంద్రబాబు నాయుడుదే కదా. కేటీఆర్ ఎందుకు చెప్తారు? నేను ఒకటి చెప్తున్నాను, కేటీఆర్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు మీ బాస్ చెప్పిండు 2001లో చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయినా కానీ నేను చేసిన అంటే చంద్రబాబు నాయుడు చెప్తే చేసిండా అయినా? మరి చంద్రబాబు నాయుడు చేస్తే ఈ రేజ్ చేసిండా మరి హైదరాబాద్లో? దానికి చెప్పండి. దానికి సరే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అంటున్నారు, ఒక ఎవిడెన్స్ చూపియండి. అసలు ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయనకేమొస్తుంది? ఇక్కడ చేపిస్తే ఆయనకేమొస్తుంది? రాజకీయపరమైనటువంటి లబ్ధి భవిష్యత్తులో ఉంటుంది. రేపు ఒకవేళ లబ్ధి ఉంటే బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ కలిసే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసే అవకాశం లేదు కదా ఇక్కడ. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి ఉన్నాడు కదా, కాంగ్రెస్ తోటి ఎందుకు లాలిచ్చి ఉంటాడు ఆయన? కానీ ఇది ఎందుకు మరి పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. మరి వి ప్రకాష్ గారు కానీ ఎన్ఐ గారు కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు రిమోట్ రేవంత్ రెడ్డి ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. ఈ అరెస్టుల పరంగా కానీ ఎంక్వైరీలు కానీ
చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేస్తున్నారు అనేది కదా వాళ్ళు చెప్తుంది. పార్టీ పరంగా వేరే వాళ్ళు చెప్పడం వేరు. బట్ విన్నయ్ గారు, ఈ ప్రకాష్ లాంటి వారు విన్నయ్ గారు కానీ ప్రకాష్ కానీ తొక్క తోలు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గురించి. వాళ్ళకి ఏమైనా తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఏముందో తెలియదు, కానీ ఏమైనా చంద్రబాబు నాయుడు తిట్టుడు తప్పుడు. కానీ ఆయన ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్తేనే రేవంత్ రెడ్డి ఇది చెప్పమని చెప్పండి. ఏం ప్రకాష్ గారికి ఏం తెలుసు? ఆయనకు ఏదో పెద్ద మేధావిలాగా ఫీల్ అవుతాడు ఆయన. విన్నయ్ గారు ఒక ఉద్యమకారుని కేసీఆర్ ఏం చేసినా మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఏదో మేధావుల ముసుగులో వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు ఏది వస్తే అది చెప్పడం, పబ్లిక్ ఏది చెప్తే విన్నారనడం. తెలంగాణ మూమెంట్లో మీరు ఏది చెప్తే విన్నయ్ గారు కానీ ప్రకాష్ గారు కానీ ఏది చెప్తే అది విన్నారు. ఇప్పుడు మీరు ఏది చెప్పినా ఈయన పరిస్థితిలో ఎవరు లేరు. కానీ ఇవాళ పాసం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నారు కదా. పాశం యాదవ్ గారు ఏం చెప్పారు? జర్నలిస్టు మొన్న చూసిండ్రా? మొన్న గత 15 రోజుల నుంచి పాశం యాదవ్ గారు ఏం మాట్లాడుతారో మీరు చూసిండ్రా ఈ మధ్యలో? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎజెండా ఉందండి. మేధావి ముసుగులో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? నేను క్యాచ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తున్నారు కదా. 9 మందిలో ఆయన కూడా ఉన్నారు కదా. 9 మంది ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, ఆయన కూడా ఉన్నాడు కదా. 9 మంది లెక్క? 9 మంది కదా. వీళ్ళంతా అంటే మేధావుల కింద మీరు 9 మందిని ఎట్లా లెక్కేశారు? మేధావులు కాదు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 9 మందికి ఇచ్చింది కదా. ఏది మన ఆయన పేరు పేరు అశోక్, సుద్దాల అశోక్కి, కౌలు కళాకారులకి 9 మందికి ఆనర్ చేసింది కదా ముఖ్యమంత్రి. సో అందులో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎజెండా ఉంటుంది, దాని లైన్ తీసుకొని చేస్తుంటారు. విన్నయ్ గారికి నేను ఈరోజు అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గురించి ఏం తెలుసని, ప్రకాష్కి ఏం తెలుసని, ఏదో ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర అని ఒక ముద్ర వేసి ఆయన ఏం చెప్తే అది చేస్తాడని. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పిండు సహచరుడు అని చెప్పిండు. మేము కలిసి పనిచేసినాం అనేది ముఖ్యము. ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు. ఆయన ఎప్పుడో కాంగ్రెస్కి వచ్చేసిండు, ఆయన ఎజెండా ఆయనకుంది, ఆయన దిష్టానం ఉంది. ఆయన చెప్తే వినాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? ఇవాళకి కూడా కేసీఆర్ గారు తప్ప తెలంగాణకి సరైనటువంటి లీడర్ లేరు, ఆయనే తెలంగాణ సమాజానికి మేలు చేస్తారు అనేటువంటి భావాన్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడున్న మేధావుల గురించి నేను ఒకటే క్వశ్చన్ ఇస్తాను. తెలంగాణ వాళ్ళకు తిండి లేకుండా ఆత్మగౌరవం అని చెప్పి 100 సార్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అదే చెప్పిండు. మాకు ఆత్మగౌరవం ఎక్కువ, మాకు తిండి లేకుండా ఆత్మగౌరవం, మా తెలంగాణ మాకు కావాలి, మాకు కరెంటు లేకుండా తిండి లేకుండా మా బతుకు ఎక్కువ అన్నారు కదా. ఆత్మగౌరవం 10 ఏళ్ళు ఎక్కడ వండుకుందండి? బానిసలాగా చూసారు. ఏదైతే గద్దర్ గారిని 3 గంటల సేపు 4 గంటలు ఎండలు నిలబెట్టి అప్పుడు ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? కేసీఆర్ అంత పెద్ద నాయకుడు అయితే ఎందుకు గౌరవించలేదు? ఏ కవులను కళాకారుని ఆయన ఉద్ధరించిండు. అందశ్రీ గారిని జనని జయ జయ తెలంగాణ పాటని అప్పుడు ఉద్యమప్పుడు ఎంత ఉపయోగించుకున్న కేసీఆర్ గారు. మళ్ళీ వచ్చిన తర్వాత అది జాతీయ గీతంగా ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర జాతీయ గీతంగా ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఆత్మగౌరవం అనేది తెలంగాణ వాళ్ళకు ముఖ్యమని చెప్పి సోకాళ్ళు మేధావులంతా అన్నారు కదా. 10 ఏళ్ళు ఎక్కడ పోయింది? ఒక్క యూనియన్ లేదు. ఆర్టీసీని నలిగి పడేసిండ్రు. ఏ ట్రేడ్ యూనియన్ లేదు, ఏ యూనియన్ లేదు. ఎవ్వరు కూడా ధర్నా చౌక్ను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ గవర్నమెంట్లో. ఆ రోజు ఎక్కడ పోయింది ఆత్మగౌరవం అంతా? ఆ రోజు పెద్ద నాయకుడు అయినప్పుడు ఒక నియంతలాగా పరిపాలన జరిగింది 10 సంవత్సరాలు. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదండి. కానీ అది నియంతలాగా కాదని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 year పరిపాలన తర్వాత చూస్తే కేసీఆర్ గారే అద్భుతమైన పరిపాలన అందించగలిగారు, ఆయనకి మాత్రమే అవగాహన ఉంది అని చెప్తున్నారు. ఈవెన్ తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో కూడా సోనియా గాంధీని పెట్టి చూపిస్తున్నారు. ఇదియా మాకు తెలంగాణకి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే అండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ గీతం లేకుండే 10 ఏళ్ళు. వచ్చిన తర్వాత ఏదైతే ఆ పాట ఉందో అందశ్రీ రాసిన పాటని మా జాతీయ గీతంగా, రాష్ట్ర జాతీయ గీతంగా చేసిండు. అది కూడా ఆంధ్ర వాళ్ళ మ్యూజిక్ ఉంది, ట్యూన్స్ ఉన్నాయి. సరే, ఆంధ్ర వాళ్ళు చెప్పేది అదే కదా. వాళ్ళకి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ తప్ప వాళ్ళకి వేరేది రానేది అదే ఒకే పాట. రెండోది తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారు కదా, ఎందుకు అఫీషియల్గా నువ్వు చేయలేదు? గెజిట్లో తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలి? మేము తీయలేదు కదా, ముందుగా చూపించారు కదా, గెజిట్ లేదు. కాకపోతే అవును, అఫీషియల్గా ఉండాలి కదా. అఫీషియల్గా ఇప్పుడు మాకు పాలపిట్ట అని చెప్పి ఆ రోజు పక్షిని అలౌట్ చేసినావు, మరి ఇది మా తెలంగాణ తల్లి అని చెప్పి గెజిట్లో ఎందుకు తీసుకురాలేదు? పాటను ఎందుకు తీసుకురాలేదు? అంటే చక్రవర్తి లాగా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు 10 సంవత్సరాలు సాగించారు వాళ్ళు.
ఆయనకంటే అంతా తెలుసు అంట. వాళ్ళకు మేము తెలంగాణ బిడ్డలమే, ఏదో అప్పుడు ఉద్యమంలో ముందున్నా కాబట్టి 2 సంవత్సరాలు ఒకసారి ఏమో ఉద్యమం ముసుగులు వచ్చిండు, రెండోసారి చంద్రబాబు నాయుడిని మళ్ళీ వస్తుండు కత్తులు పెట్టుకొని వచ్చిండు, రెండోసారి అయిండు, మూడోసారి నీ కథ అంతా తెలిసిపోయింది. ఈరోజు గతంలో మీ యొక్క 2014 వీళ్ళ యొక్క ఎఫిడేవిట్ చూడండి, వీళ్ళ ఫ్యామిలీది, ఇప్పుడు చూడండి ఎన్ని కోట్లు. ఉద్యమం చేస్తే ఉన్న ఆస్తులు ఊడిపోతాయండి. స్వాతంత్రం నడుస్తున్నప్పుడు, ఉద్యమం నడుస్తున్నప్పుడు 1000 కోట్లు ఉద్యమంలో ఖర్చు పెట్టినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళకేమో పేపర్లు వస్తాయి, టీవీలు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, 20 లక్షల వాచ్లు వస్తాయి. వస్తాయండి, కష్టపడితే వస్తాయి. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత బిజినెస్ చేయొచ్చా మీరు? చట్టం ఉందా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఒక మంత్రి అయిన తర్వాత నువ్వు ఏ బిజినెస్ చేయడానికి లేదు. నువ్వు బిజినెస్ చేయలేదు, ఏం చేయలేదు. 20 లక్షల వాచ్ ఏడికెళ్ళి వచ్చింది? కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? 200-300 కోట్లు పెట్టి ప్యాలెస్ ఎట్లా కట్టిరు? 30 ఎకరాలు ఉన్నట్టు ఫామ్ హౌస్ 200 ఎకరాలు ఎట్లా అయింది? కాబట్టి అన్ని పబ్లిక్ తెలుసండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు. బట్ ఏదైతే మీరు పరిపాలన సాగిస్తున్నారో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఇప్పుడు హైడ్రాది ఉంది, నెగిటివ్ వచ్చేసింది, తర్వాత రుణమాఫీ మీద పెద్ద డ్రైవ్ జరుగుతుంది. అది డైవర్షన్ చేయడానికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేసి మొత్తం ఇష్యూని చర్చ లేకుండా చేసాడు. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా, రేపు రాబోయే ఎలక్షన్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మమ్మల్ని ఓడగొడతారు కదా. మీకెందుకు బాధ? మేము డైవర్షన్ చేస్తున్నామా? నువ్వు 10,000 ఇస్తే 12,000 ఇస్తాను, 15,000 ఇస్తా అన్నది నిజమే. కాకపోతే ఆడ నువ్వు చేసినటువంటి జీడిపి మాది అంతా దేశమంతా 6% ఉంటే 20% నువ్వే అంటే కదా. సరే, నువ్వు చెప్పిన మేము కూడా నమ్మినాం కొన్ని రోజులు. అపోజిషన్లో మా దగ్గర అయితే ఉండదు కదా డేటా. నిజంగా 20% జీడిపి ఉంది కాబట్టి మనం 15,000 ఇవ్వచ్చు అని అనుకున్నాము. ఇప్పుడు చూసేవరకు లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మీకు వైట్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. 12,000 ఇప్పుడు ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మంచిగా వస్తే 15,000 ఇస్తామో ఇంకెక్కువ ఇస్తాము. ఎందుకంత కొట్లాట? డివియేషన్ పాలిటిక్స్ చేస్తే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేమైతే పబ్లిక్లో పోవాలి కదా. దానికి నువ్వు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ మీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ విషయంలో కానీ అలాగే ఇన్వెస్టిగేషన్ విషయంలో కానీ వెనకబడినట్టు అనిపించట్లేదా? ఎందుకంటే ప్రభాకర్ రావు గారిని ఇంతవరకు తీసుకురాలేకపోయారు మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. తర్వాత చాలామంది ఇప్పుడు ఇంతవరకు ఎవరిని మీరు అరెస్ట్ చేయలేకపోయారు, సంవత్సరం పైన దాటిపోయిన తర్వాత. మరి ఇవి మీ ప్రభుత్వానికి డ్రాబ్యాక్ కదా. ప్రభాకర్ రావు గారు ఏందండి, ఆయన బయట ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్ అని ఉన్నాడు. వాళ్ళకు ఏదైతే సెంట్రల్ అంటే స్టేట్ వాళ్ళు అయితే పోయి చేసేంత పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంటర్పోల్ ఆఫీసర్ పోయి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇదేదో భారత్ పోల్ అని చెప్పి నేను అనౌన్స్ చేశాను. ఇంటర్పోల్ ఆఫీసర్ భారత్ పోల్, ఇంటర్పోల్ని భారత్ పోల్ కింద మార్చి నిన్న అనౌన్స్ చేశాను కేంద్ర హోంశాఖ. అదే అంటే డైరెక్ట్గా స్టేట్ పోలీసులు కూడా వేరే దేశంలో ఉన్న వాళ్ళతోటి కాంట్రాక్ట్ తీసుకొచ్చే వెసులుబాటు ఏదో ఇంకా నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొంతమంది జైల్లో ఉన్నారు. రాధాకృష్ణ గారు ఇంకా జైల్లో ఉన్నారు, భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ అంతా జైల్లోనే ఉన్నారు. కాబట్టి ఎన్ని రోజులు తప్పించుకుంటారండి. కాకపోతే టైమింగ్గా బయట ఉంటారు. ఫస్ట్ వికెట్ కేటీఆర్ గారు అనుకోవచ్చా? అందులో కూడా ఆయనే కదా ఐటీ మినిస్టర్, అన్నిట్లో ఆయనే కదా. అరెస్ట్ పర్వంలో ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న దాంట్లో ఆయనే, మరి ఫస్ట్ వికెట్ ఆయనే కదా. ఇప్పుడు ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అతన్ని, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అటు కదా. దాన్ని అది కూడా చెప్పాడు ఆయన. మేము కూడా అనుకున్నాం చాలా. ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు వేసే బాల్స్ని బట్టి మా బ్యాటింగ్ అనేది ఉంటుందని చేసుకోమను, బ్యాటింగ్ చేసుకోమని చెప్పి. రన్అట్ అవుతాడా, క్లీన్ బౌల్డ్ అవుతాడా? నాకు తెలిసినంత క్లీన్ బౌల్డే. రన్అట్ కూడా కాదు, రన్అట్ అయితే కొద్దిగా సింపతి ఉంటుంది. ఎంపైర్ తప్పు చేశాడు ఆయన, ఎల్బిడబ్ల్యూ కాదు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది క్లీన్ బౌల్డ్ వికెట్ ఇది. సో ఎప్పుడు అరెస్ట్ రేపా ఎల్లుండా లేకపోతే ఇంకా టైం తీసుకుంటారా? పోలీసు వాళ్ళు రేపు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అరెస్ట్ మాత్రం ఖాయమండి. ఎందుకంటే హైకోర్టే దాన్ని రాష్ట్రం మొత్తం మేడౌట్ చేసింది. తిరగబడుతుందేమో మీ మీద. ఎందుకు తిరగబడతారండి? అరెస్ట్ ఏమన్నా నిరసిస్తూ దేనికి మేమన్నా చేసినామనా? వాళ్ళు ఏం చేసిరని ప్రజల గురించి ఏదైనా పోరాటం చేస్తే ప్రజలు తిరగబడతారు. మొన్న ఒక్కడే చెప్తానండి, ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, నా కేసు నేను కొట్లాడుకుంటా, మనకు ముఖ్యం రైతులు ముఖ్యం, 15,000 వచ్చిన దాకా పోరాటం చేయాలంటుండు. శుద్ధులు చెప్తున్నాడు. మొన్న అసెంబ్లీలో ఏమన్నాడు, రైతు గురించి, రైతు భరోసా గురించి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు లేచి మీరు సూచనలు ఇవ్వండి, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని చెప్తే లేదు ఈ కేసు గురించే, ఈ రేస్ గురించే
మీరు మాట్లాడాలని చెప్పి బైకాట్ చేసిపోయిన అంటే లోపల ఒకటి బయట ఒకటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పబ్లిక్ చూస్తున్నారు, ఎంతమందిని చూత చేసారో అందరికి తెలుసు. ఇక చూత ఎవడు కాడు తెలంగాణ పబ్లిక్. అదేదో అసెంబ్లీ గంటక నిమిషానికి ₹1,00,000 ఖర్చు అవుతుందంట. ఆయన గురించి అసెంబ్లీని బైకాట్ చేసిపోయారు. రైతు భరోసా గురించి ఎందుకు కొట్లాడలేదు అసెంబ్లీలో? ఈరోజు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, నా కేసు నేను చూసుకుంటా, మీరు రైతుల గురించి పోరాటం అని. అంటే నీ ఇష్టం అన్నమాట, ఏది వస్తే అది. కింద పడ్డా అదే, హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, నేను మాట్లాడలేను కానీ కింద పడ్డా అదే, పైన పడ్డా అదే. కాదు, ఇప్పుడు ఇదంతా ఓకే మీరు చెప్తున్నారు, అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు కదా వాళ్ళు. పడిపోబోతుంది మళ్ళీ ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఉండదు, దించేస్తున్నారు ఆయన్ని. పోతుంది, వీళ్ళకెందుకు బాధ ఉంటే మాకే ఉంటుంది కదా, ఎలా పడిపోతుంది అంట. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. సరే ఇయ్యాడు, సో ఆయన్ని మార్చేయబోతున్నారు. మారుస్తారు, మీకేంది గవర్నమెంట్ అయితే ఉంటుంది కదా, మీకెందుకు బాధ? రేవంత్ రెడ్డి ఉంటేంది, నీకు ఇంక XYZ ఉంటేంది, నీది మాత్రం కేసు క్లియర్ కట్ మేడౌట్ అయింది. కాబట్టి నీది నువ్వు చూసుకో, పబ్లిక్లో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ప్రజలకు అందరికి తెలుసు, రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది అనేది. నీకు నాకు తెలియనట్టు విషయాలు వాళ్ళకి తెలుసు. కుట్ర జరుగుతుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటిది? అన్నారు కదా 16 రోజులు అన్నది, రాగానే 16 రోజులకే 20 రోజులు ఉండదని చెప్పి ఒకడు. ఇప్పుడు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఇటువంటి లూజ్ టాక్ చేసినందుకే వాళ్ళు వచ్చిండ్రు మన దగ్గరికి. 16 రోజులలో పోతుంది, 20 రోజులలో పోతుంది, 3 నెలలు ఉండదు అని చెప్పిండ్రు. ఈరోజు ఏమైంది? నీకు నువ్వే చూసుకుంటా, నీ దాంట్లోకి వెళ్ళి ఎంతమంది పోతారో చూసుకో ఫస్ట్. మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ గారి పక్కనే రేవంత్ రెడ్డి గారు కనిపించారు. దాంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే కొంతమంది చేసినటువంటి కామెంట్స్, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అక్కడే ఆయన చీటీ జినిగిపోతుంది త్వరలో, ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడినట్టు ఆ ఇండికేషన్. నేను ఇంతకుముందు చెప్పిన ప్రాంతీయ పార్టీలు ఒకటే ఎజెండా ఉంటుంది, అలా గల్లపెట్టే నింపుకోవడం. నేషనల్ పార్టీ కాబట్టి 29 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు కలవాల్సిన అవసరం లేదు కదా, గడ్కరీనో ప్రైమ్ మినిస్టర్నో హోమ్ మినిస్టర్నో కలుస్తాను పోతాడు. పోయినప్పుడల్లా 29 రాష్ట్రాలు రాహుల్ గాంధీ కానీ వాళ్ళంతా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతిసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన పోయి వాళ్ళ టైం వేస్ట్ చేసేది ఉండదు కదా. ఏదైనా పర్టికులర్గా ఉన్నప్పుడు పోయి కలుస్తాడు. దానంత మాత్రాన వీళ్ళంతా ఊహించి ఆడేదో ఈయన పిఏగా పనిచేసినట్టు, రాహుల్ గాంధీ ఫోన్ చేసి నీకు ఆయనకి ఇస్తలేను, నేను కేటీఆర్కి చెప్పినట్టు, హరీష్ రావుకి చెప్పినట్టు, అన్నీ తెలిసినట్టు ఆయన ఇస్తలేడని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదో వేషాలు వేస్తూ ఉన్నారు బాబా మరుదులు, కానీ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంలు ఉన్నారు, ఇప్పుడు కర్ణాటక ఉన్నారు. బట్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే రాహుల్ గాంధీ పక్కకు నిలబడ్డాడు. ఏంటి వెహికల్ పిలిచారట కదా, పిలిచి పక్కన నుంచోబెట్టుకున్నారట కదా. అదే ప్రేమ ఉంటేనే పిలుచుకుంటారు కదా. మరి రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంది కాబట్టి కనిపించుంటాడు, రమ్మని ఉంటాడు. అంతేనా? ఈ రాష్ట్రంలో ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి కాబట్టి వాటికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడాలి. డెడ్ బాడీ దగ్గర ప్రొసిషన్లో కూడా అలాంటి ఆలోచన చేసి, అందులో రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలు చేయడు. ఏదో రా రేవంత్ అని పిలిచింటాడు అంతే తప్ప లేదో మొరుగుతురు అని చెప్పి ఇలా చేయడానికి ఆయన ఇలా మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయడు రాహుల్ గాంధీ. ఏది బాబా మరుదులు ఇట్లా అంటారు సార్, నన్ను దగ్గరకు తీసుకో అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన తీసుకోవాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదు. కానీ చిన్న రాష్ట్రం అండి, 17 ఎంపీలు పెద్ద ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా రోజు జరిగిన దాన్ని బాగా సీరియస్గా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు కదా. చాలామంది ఉన్నారు భారతదేశంలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డిని ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇవ్వటం అనేది చర్చ జరుగుతున్నదా? మరి మాకున్నాయి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి. సిద్ధరామయ్య గారు పోయినరా లేదో తెలియదు. ఉన్న ముఖ్యమంత్రికి ఆలోచన పిలుచుకొని నిలబడ్డాడు. దాంట్లో పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి. అంతా పోస్ట్ మార్టం చేసి ఎందుకు నిలబెట్టిండు, ఎందుకు దగ్గరికి తీసుకున్నారు అంటే ప్రాధాన్యత ఇచ్చుంటారేమో. 100% ఇస్తారు కదా. ఇప్పుడు ఈరోజు ఏదైనా గవర్నమెంట్ ఉందంటే పెద్ద గవర్నమెంట్ అంటే తెలంగాణ కర్ణాటకనే కానీ మాకున్నది. కాబట్టి ప్రియారిటీ ఉంటుంది కదా లీడర్కి కూడా. అందులో రేవంత్ రెడ్డి గారు యంగ్స్టర్, రాబోయే రోజుల కేంద్ర రాజకీయం చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకా 10 ఏళ్ళ తర్వాతనో 15 ఏళ్ళ తర్వాతనో. కాబట్టి యంగ్స్టర్స్ని అప్గ్రేడ్ చేసుకుంటుండే కదా. మీకేమో ఆ కోణం నుంచి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమో సూట్ కేసులు ఎక్కువగా మోస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు తీసుకున్నాడు అనేది.
వీళ్ళేమో ఫామ్ హౌస్కి మోసేది, అదే అలవాటు అందరికి ఉందనుకుంటారు వీళ్ళంతా. కాబట్టి అంతే తేడా. పచ్చ కామర్లు వచ్చినాక అంత పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈ కేసీఆర్కు కేటీఆర్కి వీళ్ళందరికీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇంతవరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడతలేడు. దేని గురించి అంటారు? అసెంబ్లీకి రాడు. తర్వాత ఇవన్నీ కేసులు వస్తుంటే కూడా అదే నిజంగా కూడా కవిత కేసు లేకుంటే కానీ, లేకుంటే కేటీఆర్ కేసులో ఎలాంటి దమ్ము లేకుండా మాత్రం ఈరోజు దుమ్ము లేపుతుంటే వచ్చి బయటికి. కాబట్టి ప్రైమా ఫేస్ ఉంది కాబట్టి నేనెందుకు రిలీజ్ కావాలని చెప్పి ఆయన ఒక్క నీ సొంత కన్న తండ్రే బయటకు వస్తలేడు మీరు చేసిన దొంగ పనులకు. కానీ ఆయన బయటకు రాపోయినా ఆయన గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అని. కన్న పాపానికి ఆయన లోపల ఉండి ఏదో చేసుకుంటాడు, కానీ పబ్లిక్లో రాలేని పరిస్థితి మీరే తీసుకొచ్చారు అన్న చెల్లెళ్ళు కలిసి. ఆ పెద్ద మనిషికి ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని తెచ్చిన మునగాడు, మేము కూడా ఒప్పుకుంటాం, కాదంటలేము. రాష్ట్రాన్ని దేవుడు ఆయన పెద్దన్నని అందరికి తెలుసు. కానీ ఆయనను బయటకు తీసుకొచ్చేంత పబ్లిక్లో రానటువంటి గలీజ్ పనిలో నువ్వు నీ చెల్లె చేస్త్రీ. ఆయన బయటకు వచ్చే ముఖం కూడా లేకుండా అయిపోయాయి. రాడంటారా బయటికి? ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? ఏమని వస్తాడు? నిజానికి కూడా సుబ్బారావు గారు, కేటీఆర్ గారు చేసింది తప్పు కాకపోతే, కవిత గారు చేసింది తప్పు కాకపోతే 100% వచ్చి దుమ్ము దొరుకుతుండే ఆయన వచ్చిన భాషలో. పక్కా చెప్తున్నాను. ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి, ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి వీళ్ళు నా కడుపున చెడగొట్టిండి అనుకుంటుండవచ్చు నాకు తెలిసినంత వరకు. అందుకే బయట రావట్లేదండి. అంతే కదా. కానీ వాళ్ళు అట్టు కాదు కదా, రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చూడలేక, అది కూడా రేవంత్ రెడ్డి గారి మొహం చూడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో రావట్లేదు అని అంటారు కదా. అదే డైజెస్ట్ అయితే లేదు, రెండోది ఫేస్ చేసే కెపాసిటీ లేదనుకోవచ్చు కదా, అందుకే రావట్లేదు అంటారు. అంతే కదా, రెండు ఉంటాయి. ఇప్పుడు గ్రీడీ, అరే అమ్మ నా కొడుకు కాలేదు, వాడు రైతు పిల్లగాడు అయింది అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఫేస్ చేసే కెపాసిటీ లేనప్పుడు కూడా రారు బయటికి. మా రేవంత్ గారు కూడా ఒకటంటే రెండు అనే కెపాసిటీ ఉంది. భాష కానీ, యాస కానీ, సబ్జెక్ట్ కానీ, దేనికైనా సై అయినా, దేనికంటే సై అంటారు. ఇప్పుడు ఒకవేళ ఇవాళ రేపు లేదా 2 రోజుల్లోనూ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏముండే జీరో ఉంటుంది, ఏముండదండి. పబ్లిక్ ఏమైనా ఎజెండానా ఇది? తెలంగాణ ఆంధ్ర కొట్లాటనా ఇది? తెలంగాణ పోరాటమా, రాష్ట్ర పోరాటమా? నీ సొంత లాభాల గురించి అన్ని తప్పులు చేసుకుంటా రాష్ట్రాన్ని ఖజానా ముంచేసి ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులు ఇచ్చి 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలగొట్టి ప్రజాధనాన్ని అంతా భ్రష్టు పట్టించి ఇంకా పబ్లిక్ వస్తారంటే వీళ్ళ గురించి ఎవ్వడు రాడండి. ఎవ్వడు నో సింపతి, నో ఎంపతి. పొలిటికల్ స్టేట్మెంట్ లేదంటే ఇంటెలిజెన్స్ స్టేట్మెంట్? అది రెండు అనుకోండి. ఎవరు రారు, మీరు రాసుకోండి. రేపు వాళ్ళే వస్తారు, జగదీశ్వర్ రెడ్డి, XYZ ఉంటారు కదా తాపేదారులంతా. సో పొలిటికల్ గా మీకు కౌశిక్ రెడ్డి పొలిటికల్ గా మీకు మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నారా అరెస్ట్? పొలిటికల్ గా ఉంటుందా లేదా మాకు అనవసరం. నువ్వు తప్పు చేసినావు, ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, నువ్వు కోఆపరేట్ చేయాలి. లా అబైడింగ్ సిటిజన్ అంటావు, రోడ్డు మీదకి వచ్చి లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నువ్వు కోఆపరేట్ చేయవు. ఇది ఎక్కడి నువ్వు సిటిజను? ఇటు ఓసారి నీ ఇష్టం వస్తేనేమో లా గురించి మాట్లాడతావు, నీ ఇష్టం లేకపోతే లా అంతా వేరే అంటావు. ఒకటి చెప్తాను, నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూసిన తర్వాత లొట్టపీస్ కేసు అంటావు. అంటే లొట్టపీస్ కేసు ఉంటేనే లక్ష్మణ్ గారు నీకు మేడౌట్ చేసిండ్రు ఆ పాయింట్లన్నీ ప్రైమా ఫేస్ ఉందని. అంటే అంత ఆమా నీకు లొట్టపీస్ కేసు అంటే? గలీజ్ పదం మా తెలంగాణలో అది లొట్టపీస్ కాడంటే. అంటే ఒక దిక్కేమో లా అబైడింగ్, నేను జడ్జి గారిని నేను గౌరవిస్తాను, లాని గౌరవిస్తాను, అన్నిటిగా లా అబైడింగ్ సిటిజన్ అంటావు. ఓ దిక్కేమో లొట్టపీస్ కేసు అంటావు. అంటే నువ్వే జడ్జివా? ఇప్పుడు ఇది కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా 100% వస్తుందండి. నీకు భావాలు నీ యొక్క ఇంకొకటి చెప్తానండి, సబ్జుడిషియల్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఒక అక్యూజ్డ్ నీవు ఇచ్చినటువంటి పేపర్లు ఇష్టం వచ్చినప్పుడు రాయించుడు, ఆర్టికల్ రాయించుడు, టీవీ ఛానల్ ఇష్టం వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించుడు, నీ యొక్క దగ్గర ఉన్నటువంటి నీ షాగిర్దిగాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించుడు, ఇదంతా కూడా రేపు అన్నీ వస్తాయి. రేపు ఏదైతే ట్రయల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు కేసు అంటే ఆ మధ్యకాలంలో కవితని ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఈడీని ఇంట్లోకి రానివ్వకుండా అడౌట్ చేశాడు. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందా? 100% ఉంటుందండి. నీ బిహేవియర్ ప్రతి జడ్జి కూడా మానవుడే కదా, అందరు కూడా చూస్తారు కదా నీ క్యారెక్టర్ క్యాలిబర్ ఏందో అందరు చూస్తారు. ఇవన్నీ కూడా రేపు కన్సిడరేషన్ వస్తాయి. ఇవన్నీ కూడా
అంటే జడ్జి కాదు, అప్పట్లో ఈడీ అధికారులని ఈయన నువ్వు కొంచెం ఏం చేసిండ్రు అగ్రెసివ్గా చేశారు కదా. అగ్రెసివ్గా చేసిండ్రు, వాళ్ళ మీదకి పోయిండ్రు. కేసు అయింది బంజారాస్ పిఎస్ల తర్వాత వాళ్ళు ఈడీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఈడీ వాళ్ళు వస్తే వాళ్ళ కంప్లైంట్ ఇస్తే కేసు కూడా బుక్ అయింది కదా బంజారాస్ పిఎస్లో. అవును. కాబట్టి ఇవన్నీ కూడా సబ్జుడిస్లు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఉమ్. తర్వాత నీ పేపర్లో ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్ రాపిస్తావు. అవన్నీ కూడా రేపు కన్సిడరేషన్ వస్తాయి సో ట్రయల్. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ భాషలో చెప్పాలంటే కేటీఆర్ గారి పాపం పడినట్టేనా? పాపం పండినట్టయింది, పండిందా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, మీరు పాపం పండింది అంటున్నారు. ఆ పాపం ఎంత పండింది ఏంటి అనేది 2-3 రోజుల్లో తెలిసిద్ది అంటున్నారుగా. అరెస్ట్ చేస్తారా ఇప్పటికైనా, లేదంటే చేస్తాం జరుగుతుందని అంటారా? ఇంకా నోటీసులు గిటీసులు ఏముండయి, డైరెక్ట్ అరెస్టే. అరెస్టేనా? అయిపోయినాయి కదా అన్ని నోటీసులు అయిపోయినాయి, అంత అయిపోయింది. ఆల్రెడీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్లో ఈయనని తీసుకొచ్చారు కదా, ఎందుకంటే విఐపి అని చెప్పి. సో పక్కాగా ఈ ఎవిడెన్స్ తీసుకెళ్లి, ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తీసుకెళ్లి ఈడీకి ఇస్తారు. ఈడీ వచ్చి ఎంట్రీ అరెస్ట్, అంతే తప్ప ఏసీబీ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు అంటారు. ఏసీబీ అరెస్ట్ చేస్తుంది, అంతేనా? ఏసీబీ చేస్తుంది. అది నిజంగా ఏసీబీ చేస్తే రేవంత్ రెడ్డి గారి ధైర్యం ఉన్నట్టు. లేదు ఈడీ చేస్తే రేవంత్ రెడ్డి గారు నైస్గా నరేంద్ర మోడీ గారి చేత అరెస్ట్ చేయించారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. నేను ఒకటైతే చెప్తా, ఏసీబీ చేస్తుందా ఈడీ చేస్తుందా, అరెస్ట్ ఈజ్ అరెస్ట్. దట్స్ ఇట్. ఓకే, అరెస్ట్ ఖాయం. 100% ఏం చేస్తుంది అనేది చూద్దాం.